faceted personality, is very famous in making the crafts. సో నేను మా నాన్నకు సహాయంగా సమ్మట వేసిన వ్యక్తిని, అదేవిధంగా ఒడ్రంగంలో దుగోడ మిగతా అన్ని పనులు చేసినటువంటి వ్యక్తిని, కార్పెంటరీ అదేవిధంగా బ్లాస్మిక్ ఆ సమ్మట వేసినటువంటి వ్యక్తిగా నేను డిగ్రీ వరకు అదే వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత మన పెద్దలు రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా చదువు వల్ల ఈరోజు ఒక విద్యాపరంగానైతేనేమి, అడ్మినిస్ట్రేటివ్ పరంగానైతేనేమి ఒక స్థాయికి చేరుకోవడం అనేటువంటి కారణము డెఫినెట్ గా నా జాతి నాకు ఇచ్చినటువంటి వెన్నుదన్ను అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విశ్వకర్మలు డెఫినెట్ గా మానవ జాతి మనుగడకు స్ఫూర్తినిచ్చినటువంటి ప్రదాతలుగా నిలబడ్డం. ఈ పంచదాయదులు అందరూ కూడా ఒక్కొక్క దీంట్లో సెక్టర్లో వాళ్ళ యొక్క విశిష్టమైనటువంటి ప్రత్యేకతని ప్రదర్శించడం అనేటువంటి చాలా అవసరం. ముఖ్యంగా మరి విశ్వకర్మలకు తెలియనటువంటి విషయాలు ముఖ్యంగా రాజేందర్ రెడ్డి గారు అయితేనేమి, శ్రీనివాస్ గారు అయితేనేమి, మిగతా పెద్దలు చాలా వరకు ఆ విషయాలు మాట్లాడారు. నేను వాటి జోట్లకు వెళ్ళదలుచుకోలేదు. కాకపోతే ముఖ్యంగా ఇలాంటి వాటిని మనము తప్పకుండా వాటిని ప్రేరేపించాలి, వాళ్లకు వెన్నుదన్నుగా ఉండి మున్ముందు ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో నేను ఉన్నానంటూ మనం ముందుకొచ్చు. శ్రవణన్న అని ఆప్యాయంగా పిలుచుకునే ఈనాటి ఎమ్మెల్సీ గారు దాసరాజు శ్రవణ్ కుమార్ అన్న గారిని వారి భాషణ చేయవలసిందిగా సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు తరపు నుండి హృదయపూర్వకంగా మీకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చరిత్ర మనం రాసుకుంటే తప్ప భవిష్యత్తులో చెప్పేవాళ్ళు ఉండరు. కానీ వారు పట్టుబట్టి ఇవాళ మనం పేదవాడి చరిత్ర ఎవడు రాయడు. ఉన్నవాడి చరిత్రే రాస్తాడు, లేదా ఆధిపత్య వర్గాల చరిత్ర రాస్తాడు. కానీ పేద వర్గాల చరిత్ర, అణగదొక్కబడ్డ వర్గాల చరిత్ర ఎవరు రాయరు. గతంలో గొప్పవాళ్ళు కావచ్చు, బట్ ఇవాళ అణగదొక్కబడ్డవాళ్ళు, వీళ్ళ చరిత్ర ఎవరు రాయరు. కానీ మన అణగదొక్కబడ్డ జాతి ఇవాళ పేద వర్గాలుగా ఉన్నటువంటి మన వారి చరిత్ర, మన నైపుణ్యాన్ని వెలికి తీసి పుస్తక రూపంలో తీసుకొచ్చినందుకు చప్పట్లతో వారికి శుభాభినందనలు తెలియాలని కోరుకుంటా ఉన్నాను. వారు ఒక మంచి మాట చెప్పినారు, ఒక ఉక్కు ముద్ద బంగారు ముద్దలు ఇస్తాయని. అది నాకెందుకో నిజమేమో అని, నిజం కావచ్చు, బట్ నాకు కూడా ఐఎమ్ ట్రైంగ్ టు రిలేట్. నేను ఎల్లారెడ్డిగూడెం అని చెప్పాను, నల్గొండ జిల్లాలో నార్కెట్పల్లి దగ్గర ఉన్న ఎల్లారెడ్డిగూడెంలో అక్కడ పుట్టిన నా బాల్యం కొంతకాలం అక్కడే జరిగింది. మా ఊర్లో రాముల తాత అని ఉంటుండే, ఆయన కమ్మరి రాముల తాత. మేమేమో మా తాతగారు బంగారం పని చేస్తుండే, పక్కన ఇట్లనే మన వడ్ల కమ్మరులు అంతా ఉంటుంటారు అనమాట. రాముల తాత బాగా దగ్గర, మా కుటుంబానికి బాగా దగ్గర, కానీ కొంత పేదరికంలో ఉంటుండే. మా నాన్నగారు ఆ రోజున రాముల తాతలు ఇప్పుడు ఇట్లున్నారా, ఒకప్పుడు వాళ్ళు ఎంత అద్భుతమైన బతికిండ్రు అంటే వాళ్ళ అపాయింట్మెంట్ దొరకాలంటే కష్టం ఉంటుండే. వాళ్ళ నాయనది వాళ్ళ తాతది అంటే కమ్మరి వృత్తి చేసేటువంటి వాళ్ళు, బ్లాక్ స్మిత్. అందుకే అనుకుంటా ఒక ముద్ద మా రాముల తాత నాకు ఇవాళ గుర్తొచ్చినాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇవాళ ఉత్పత్తి కులాలు మా రాజేంద్రని అద్భుతంగా గ్లోరిఫై చేసినాడు కమ్యూనిటీని. ఐ మస్ట్ రియల్లీ థ్యాంక్ యూ. ఆయన లెక్క మా కుల సంఘాల నాయకులు కూడా అంత అద్భుతంగా చెప్పలేము, అంత బాగా చెప్పిన మేము కూడా ఎవరైనా చెప్పలేము, అంత బాగా చెప్పినారు. కాలక్రమేణా ఉత్పత్తి కులాలు, సమాజానికి నాగరికత ఇచ్చిన కులాలన్నీ కూడా విధ్వంసానికి గురైపోయినాయి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా పూర్తిగా కూడా విధ్వంసానికి గురైన ఒక పరిస్థితి. అయితే ఒకటి నేను అనుకుంటా, వర్ణ వివక్ష మనని పూర్తిగా కూడా నిచ్చెన మెట్ల వ్యవస్థలో శూద్రులు అని చెప్పని కింద పడేసి విద్యా వివక్ష కావచ్చు, లేకపోతే ఇవాటికి కూడా అట్లనే ఉన్నాం. చాలా మంది ఇవాళ ఇంత పెద్ద సంస్కృతి చరిత్ర, ఎక్కడ డెమాస్కస్, ఎక్కడ ప్రపంచ దేశాలకు ఉక్కు సప్లై చేసినటువంటి ఒక తెలంగాణ గడ్డలో ఉన్నటువంటి ఒక విశ్వకర్మ బిడ్డలు ఇవాళ బిచ్చగాళ్ళు లెక్క ఎందుకున్నారు అని చెప్పని ఈ పుస్తక నేపథ్యంలోనైనా వేదికపై ఉన్నటువంటి ఒక కవులు, రచయితలు, మేధావులు, కుల సంఘ పెద్దలు దయచేసి ఆలోచించవలసిన అవసరం ఉంది. క్యాన్ వి నాట్ ప్రోగ్రెస్? వీ క్యాన్ ప్రోగ్రెస్. మనం అది అభివృద్ధికి రాలేమా అంటే తప్పనిసరిగా అభివృద్ధిలోకి వస్తాం. కానీ అభివృద్ధికి రావడానికి అవసరమైనటువంటి
టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఏం కావాలా, స్కిల్ బిల్డింగ్ ఏం కావాలా, ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ ఎట్లా కావాలా, ఈ పట్ల కొంత మనలో ఆ ఇంటలెక్చువల్ థింకింగ్ ఎక్కడో మన దగ్గర బ్యాంక్రప్ట్ అయిపోయినామేమో అనిపిస్తుంది నాకు. వీఆర్ ఫార్వర్డ్ సమాజానికి నాగరికత ఇచ్చినటువంటి ఒక జాతి, కానీ మనని అడ్వాన్స్మెంట్ చేసుకోవడం కోసం అవసరమైనటువంటి ఒక థింకింగ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ అనేటువంటిది ఎక్కడో మిస్ అయిపోయింది. కారణం ఏంటో తెలియదు. నేను చాలా సందర్భాల్లో మన మీటింగ్లో అంటూ ఉంటాను, we have become more religious but we forgotten our rigorousness. మనలో ఉన్నటువంటి ఒక శ్రామిక శక్తిని, ఉత్పత్తి శక్తిని మర్చిపోయి రిలీజియస్ గా మారిపోయినాం, కానీ రిగరస్నెస్ మర్చిపోయినామేమో. కాబట్టి కొంత అడ్వాన్స్ స్కిల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఓరియంటేషన్ కావచ్చు, ఇవి కనుక వచ్చినట్టయితే తప్పనిసరిగా ఇది డిఎన్ఏలో ఉంటుంది. ఇది ఓది వేల సంవత్సరాలైనా ఒక కమ్మరి బిడ్డకు వేల సంవత్సరాల కింద తయారు చేయబడ్డటువంటి ఒక డమాస్కస్ కత్తులను ఆ స్కిల్ ఉంటుంది, ఎక్కడో ఉంటుంది, అంతర్లీనంగా లోపల ఉంటుంది. దాన్ని బయటికి తీసుకురాగలిగే ఒక ఎన్వైరన్మెంట్, కాంటెక్స్ట్, స్కిల్ ఓరియంటేషన్ కనుక క్లియర్ చేయగలిగినట్టయితే ఐ థింక్ ముఖ్యంగా పెద్దలు మమ్మల్ని అందరినీ దిశ నిర్దేశం చేసి నడిపేటువంటి ఒక ముఖ్యంగా కమ్యూనిటీ నాయకులు, మేమంటే సరే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రకరకాల దిశ అటు ఇటు పోతూ ఉంటాము, కానీ కమ్యూనిటీ సేవనే జీవితం అంతా పనిచేసేటువంటి వాళ్ళు కొంత ఈ కోణంలో ఆలోచించినట్టయితే, ఫ్రమ్ బీయింగ్ రిలీజియస్ టు రిగరస్ ఎంటర్ప్రినర్స్, రిగరస్ స్కిల్ ఓరియంటెడ్ పీపుల్, సమాజాన్ని నాయకత్వం వహించేటువంటి ఒక వ్యక్తులుగా తీర్చిదిద్దేటువంటి ఒక రీతిలో ముందుకు పోతే తప్పనిసరిగా మన జాతికి అప్పుడున్నటువంటి ఒక గౌరవం కావచ్చు, ఔన్నత్యం కావచ్చు తప్పనిసరిగా లభిస్తుంది అని చెప్పని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పద్మాచార్య అన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి జయకిషన్ పెరుంబుదూరు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. గారు, బుద్ధారం సుధాకర్ గారు, రాజేందర్ రెడ్డి గారు, వేములవాడ మదన్ మోహన్ గారు, డిఎస్పి కిరణ్ గారు, సురోజు మంజుల గారు, శాంతికృష్ణ గారు, ఎవరైనా మిస్ అయితే మన్నించాలి. ఇది నేను జయకిషన్ గారిని మరొకసారి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇది పాలక వర్గాలకు కనువిప్పు కలిగించేటువంటి పుస్తకం. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, కానీ కారణాలు ఏవైనా ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి విశ్వబ్రాహ్మణ జాతి డైనమిజాన్ని గ్లోరిఫై చేయడానికి బదులు సప్రెషన్కు లోనైతున్నటువంటి తరుణంలో ఈ జాతి ఔన్నత్యాన్ని, వారి ప్రాశస్త్యాన్ని, వారి ప్రావీణ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అద్భుతాలు సాకారం చేయొచ్చు అనేటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చే లక్ష్యంతో రాసినటువంటి మీకు మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. పరిణామ క్రమంలో మనం ఈరోజు ఉన్నటువంటి పరిణామాన్ని చూస్తూ ఉన్నాం, కానీ మానవ జాతి పరిణామ క్రమంలో అనేక దశలను దాటిన తర్వాత ఈరోజు ఈ దశలో మనం ఒక అద్భుతమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలు అద్భుతమైనటువంటి వేగంతో పురోగమిస్తున్నటువంటి సమాజంలో బ్రతుకుతా ఉన్నాం. దీనికన్నా ముందున్నటువంటి దశలను కనుక ఒక్కసారి మనం సింహావలోకనం చేసుకుంటే, మొదటి దశలో మనిషి జీవితం అనేక సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు మొదటి దశ అంతా కూడా సేకరణ దశ, అంటే ప్రకృతి ప్రసాదించినటువంటి వాటిని సేకరిస్తూ చెప్పి వివరించిన పుస్తకం. ఇది సొంత ఖర్చులతో నా ఇష్టంతో తయారు చేసి పుస్తకం ముద్రించాం. ముద్రణకి సహకరించిన సుధాకర్ గారు, బుద్ధారం సుధాకర్ గారు. సో ఆ రకంగా ఈ పుస్తకం వచ్చింది. దీని రిలీజ్ ఈరోజు పాకిస్తాన్ గురించి, అది ఒక ప్రత్యేకంగా మన దేశంలో తయారైన లోహాన్ని దానిలో వివరించడం జరిగింది. దయచేసి కొన్నందుకు చాలా ఇవ్వబడ్డాయి. థ్యాంక్ యూ. రిలీజ్ అయిన పుస్తకం వూడ్స్
ద ఫర్గాటన్ మెటల్ క్రాఫ్ట్ ఆఫ్ దక్కన్. వుడ్స్ అనేది ఎవరికి తెలియదు, ఉప్పు అంటే కూడా తెలుస్తుంది అది స్టీల్ అనుకుంటారు. స్టీల్ ఉప్పు కాదు, ఉప్పు స్టీల్ కాదు. సో అట్లాంటి విషయాన్ని వేసి దాని మీద విశేషంగా పరిశోధించి ఒక 18 సంవత్సరాలు కృషి చేసి ఈ పుస్తకం రాస్తారు. ఆ పుస్తకాన్ని విశ్వకర్మ సంఘాల వాళ్ళందరూ కూడా ప్రశంసించి వాళ్ళ తరఫున ఈరోజు దాని ఉద్ఘాటనకి పూనుకున్నారు. అది విషయం. థ్యాంక్ యూ. ఎందుకంటే పేర్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరినీ ఎందుకు ఈ విధంగా కోఆర్డినేట్ చేయడం జరిగిందంటే, ఇంత గొప్ప జెనెటిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్, డిఫరెంట్ డిఎన్ఏ ఉన్న పర్సన్స్ యొక్క టాలెంట్ ఎంత గొప్పది, సమాజానికి ఏ విధంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది, మనం ఎంత గొప్ప వ్యక్తులము, ఈ గొప్పతనం అనేది సమాజానికి ఏ విధంగా మనం కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఒక ఐడియా. ఎందుకంటే జయకిషన్ సార్ బుక్ రాసినాక ఆ బుక్ యొక్క గొప్పతనం, దానిలో ఉన్న యొక్క ఒక స్కిల్, క్రియేటివిటీ యొక్క దాన్ని సమాజం తీసుకుపోవాలి. రేపు అసెంబ్లీ కానీ కౌన్సిల్లో కానీ మాట్లాడి ఇటువంటి క్రియేటివిటీ నేచర్ ఉన్న డిఎన్ఏ లక్షణాలు ఉన్న వీళ్ళకు ఒక యూనివర్సిటీ టైపే కానీ ఒక రీసెర్చ్ టైప్ ఆఫే కానీ ఈ డిఎన్ అంతరించిపోకుండా ఈ యొక్క ఎందుకోసం కట్టాలంటే ఈ డిఎన్ అంతరించిపోతే మన సంస్కృతి 200 కోట్ల కొద్ది పూర్వం నుంచి మన సంస్కృతి విశ్వకర్మల యొక్క ప్రొడక్టివిటీ కానీ క్రియేటివిటీ కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ గొప్ప చరిత్ర మన విశ్వకర్మలది. ఎందుకంటే విశ్వకర్మలు ఎప్పుడే కానీ సమాజంలో వాళ్ళ గురించి ఆలోచన చేయలే. ఈ 5 కమ్యూనిటీ ప్రతి ఊర్లో కానీ ప్రతి వాని యొక్క కడుపు దృశ్య కమ్యూనిటీ ఓన్లీ విశ్వకర్మని. ఎదుటోడు అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు సుభిక్షంగా ఉన్నారా లేదా, వాళ్ళు మంచి పంటలు పండించుకున్నారా లేదా, మేము వాళ్ళకి సంబంధించిన పనిముట్లు మంచిగా చేసేసి వాళ్ళు సుభిక్షంగా ఉండాలి, శాంతి ఉండాలి అని కోరుకునే కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ కాదు, ఒక విశ్వకర్మ కమ్యూనిటీ. కాబట్టి ఆ విశ్వకర్మ కమ్యూనిటీకి సంబంధించిన సమాజం నుంచి యుగాల నుంచి కష్టపడే ఒక కమ్యూనిటీ. కాబట్టి ఆ కమ్యూనిటీని ఇగ్నోర్ చేయకుండా వాళ్ళ టాలెంట్ డెడికేషన్గా వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి వాళ్ళ ఐడియాలజీని, వాళ్ళ యొక్క డిఎన్ఏ పునరుత్పత్తి అంటే ఆ డిఎన్ఏ ఉన్న గొప్పతనం అనేది సమాజాన్ని కాపాడుకుంటే సమాజం బాగుపడడానికి అవకాశం ఉంటుంది, దేశాలు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారు 2047 లోపల ఇది బంగారు భారతదేశం చేసుకోవాలి, నెంబర్ 1 ప్రపంచం రావాలన్నటువంటి ఈ విశ్వకర్మ యొక్క కమ్యూనిటీకి ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో సహకారం చేస్తున్న విధంగా సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క యుగాల నుంచి వచ్చే ఈ నాగరికతలు అంతరించిపోయినప్పుడు ఈ నాగరికతను పునరుజ్జీవం చేయాలంటే ఏ కమ్యూనిటీ మాత్రం పునరుజ్జీవం చేయలేదు, ఒక విశ్వకర్మ మాత్రమే పునరుజ్జీవం చేయడానికి అవకాశం ఉంటుంది. రేపు ఏమవుతుందో, రేపు ఏ బాంబులు రేపు మొత్తం సర్వనాశనం అయిపోయాక దాన్ని పునరుత్పత్తి చేయాలి, దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలంటే ఆ కెపాసిటీకి ఉన్న ఒక డిఎన్ఏ ఉన్న ఒక విశ్వకర్మలే అది చేయడానికి అవకాశం ఉంటుంది. సమాజం గుర్తించడం లేదు. ఎందుకోసం అంటే విశ్వకర్మలు అప్పుడు నుండి ఇప్పుడు లేదన్నట్టు కాదు. ప్రతి దేశంలో పట్ల చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి, ప్రతి కమ్యూనిటీ యొక్క టాలెంట్ బయటికి తీసుకురావడానికి ప్రోత్సాహం చేసింది విశ్వకర్మ కమ్యూనిటీ మన తెలంగాణ లోపల. ఎందుకంటే దేశం లోపల అన్ని మన భారతదేశంలో మాట్లాడడం, దేశం లోపల ఒక నెంబర్ 1 స్థానం లోపల తెలంగాణ ప్రభుత్వం అప్పుడు హైదరాబాద్ స్టేట్ ఉండేదంటే దానికి కారణం అనేది పని అంటే ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్ మన తెలంగాణ మొత్తం లోపల ఈ వృత్తి కళాకారులు, వృత్తి పనిచేసే వాళ్ళు అక్కడ ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్ కోసం ఎంకరేజ్మెంట్ చేసి, ఇప్పుడు ఇంతకుముందు రాజేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు వివిధ వృత్తులకు ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళకి ఎందనుకున్న కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ అంటే విశ్వకర్మ కమ్యూనిటీ. అది డిఎన్ఏ అంటే గొప్పగా అన్నట్టు కాదు, ఒక టాలెంటెడ్ కమ్యూనిటీ. కాబట్టి అటువంటి టాలెంటెడ్ కమ్యూనిటీ ఎంకరేజ్మెంట్ చేయవలసింది ప్రభుత్వం. ఎన్నుదాన్ని ఉండవలసిన కమ్యూనిటీని ఇగ్నోర్ చేస్తే సమాజం క్షమించదు, రేపు ప్రపంచంలో కూడా ఎవరు క్షమించరు. ఎందుకంటే రేపు అనుభవం పడ్డదనుకో, మొత్తం సర్వనాశనం అయిందనుకో, ఈ టెక్నాలజీ ఐటీ ఏం చేయదు, మళ్ళా చేయవలసింది విశ్వకర్మలే చేయవలసిన అవకాశం ఏర్పడుతుంది. అందుకోసానికి విశ్వకర్మ కమ్యూనిటీ అనేది ఇక్కడ ఇగ్నోర్ చేయొద్దు, చేస్తే మాత్రం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంకా గుర్తుపట్టడం లేదు, ఒక ఐరన్ టెక్నాలజీ కాదు, కంప్యూటర్ టెక్నాలజీ తెలిసిన వ్యక్తి ఓన్లీ విశ్వకర్మని. ఇంతమంది ఒక చిప్ తయారు చేసిన, మనకు ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్డ్, ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసిన వ్యక్తి విశ్వకర్మ. ఏ గ్రహాలు ఏ విధంగా ఉండాలి, నేచర్ ఏ విధంగా ఉండాలి, ఈ రోజు ఇంతమంది మనం ఇక్కడ కలవాలంటే ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసింది విశ్వకర్మ. మనం అనుకుంటాం నువ్వు వచ్చుడు కాదు, ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి మన బ్రెయిన్ పెడితే ఆ ప్రోగ్రామ్కి అనుగుణంగా అందరం ఇక్కడ రియాక్ట్ కలిసాం కాబట్టి, లేకపోతే కలవం.
ఎందుకు ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్. ఎవరు చేశారు? ఇప్పుడున్న కంప్యూటర్స్, ఇప్పుడున్న హైటెక్ టెక్నాలజీ అంటే ఆ టెక్నాలజీ కాదు, ఆల్రెడీ ఇప్పుడు పిలువగానే విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవ స్పీకర్ గారికి, మాజీ స్పీకర్ గారికి, మరియు ఎమ్మెల్సీ శ్రవణన్న గారికి, ఆర్డీఓ వెంకటాచారి గారికి, బుక్ రచయిత జయకిషన్ గారికి, రాజేందర్ గారికి, మా మదన్ మోహన్ గారికి, శ్రీకృష్ణ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి విశ్వకర్మ నాలెడ్జ్ అండ్ సిండికేట్ గురించి మన పెద్దలు, గౌరవ శాసనసభ్యులు కూడా వివరించారు. భవిష్యత్తులో ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తాము. మీరంతా మాకు చేదోడుగా సహాయ సహకారాలు అందించి ముందుండి నడిపిస్తారని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభా కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.